డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ కరువు ప్రాంతంగా ఉందని గమనించి మొట్టమొదటిసారిగా 2004లో ముఖ్యమైన ప్రాజెక్టులు రాయలసీమ సాగునీటి తాగునీటికి కొంతవరకు సమస్యను పరిష్కరించారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించడం జరిగింది. ఒక విషయం మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆల్మోస్ట్ 75 to 80%, 80% పూర్తయిపోయింది. ఆ 20% లో ఇంకొక 15% కూడా పరికరాలు ఏవైతే ఎక్విప్మెంట్ ఏదైతే రావాలో అది మొత్తం కూడా వచ్చేసి, అంటే ఒక 5 to 10% పనే మిగిలింది. శుద్ధితోటి అవి కానీ పనులు చేస్తే ఒక సంవత్సరంలో ఈ పాటికి 26 కల్లా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ఎక్కడ ఈ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది అన్న ఒక కుటిలమైన స్వభావంతో ఈ పనులు కానికుండా చేస్తున్నారు. నాకు తెలిసి ఈ 3 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాల్లో మనం ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని ప్రయత్నం చేయడు, అది జరగదు. కానీ మన పోరాటం మరి ఆగకూడదు.